హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎస్టీ ఫ్యాషన్స్. నేను మీ దేవప్రసాద్. ఇప్పుడైతే ఒక డిటాచబుల్ కోట్ స్టిచ్చింగ్ ఎలా అనేది చూద్దామండి. పైన ఇలా ఎక్స్ట్రాస్ ఏమీ లేకుండా, అంటే క్రాస్ ఏమీ లేకుండా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఇదైతే నేను 4 ఫోల్డింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. కూర ఆపోజిట్ వేలో ఉండేలాగా, ఫోల్డింగ్ నా వైపు ఉండేలాగా. ఇది ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేసిన కోటే. దీన్ని అయితే నేను ఆదిగా తీసుకున్నాను అనమాట. సేమ్ ఇది ఎలా ఉందో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. షోల్డర్స్ దగ్గర వచ్చేసరికి మనకి ఒక 1 ఇంచ్ అయితే తగ్గిస్తున్నాను అనమాట. నెక్ వైపు కాకుండా హ్యాండ్స్ వైపు అయితే ఒక 1 ఇంచ్ అనేది తగ్గిస్తున్నానండి. ఇలా మనం షోల్డర్స్ దగ్గర ఎలా అయితే ఉందో అలా ఒక మార్క్ అనేది పెట్టండి. అలాగే ఇటు సైడ్ 1 ఇంచ్ తగ్గించాలనుకున్నాం కదా, హ్యాండ్ వైపు 1 ఇంచ్ తగ్గించి మిగిలింది ఇలాగే మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఫ్రంట్ వైపు అయితే ఇలా 7 ఇంచెస్ అనేది డౌన్ పెట్టుకున్నాను. దీనికి ఎలా అయితే వచ్చిందో కోట్కి అదే విధంగా మార్కింగ్ అనేది ఎగ్జాక్ట్గా అయితే చేసేసాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి 2 ఇంచెస్ అనేది నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర కూడా ఇలానే కోట్ అనేది ఉంటే మీరు సేమ్ ఇలానే ఆదితో అయితే కటింగ్ అనేది చేయొచ్చు అనమాట. చాలా ఈజీగా అయితే ఉంటుంది కటింగ్ అనేది. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా సింపుల్గా 10 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అనేది చేయండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కూడా ఒక కట్ అనేది పెట్టాలి కాబట్టి పైది ఎప్పుడు కూడా నేను బ్యాక్ సైడ్కి కట్ చేస్తున్నానండి. అంటే మనం సేమ్ ఈక్వల్గా కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ రెండింటినీ కలిపి బ్యాక్ ఎలా ఉంటుందో బ్యాక్ పార్ట్ అలా కటింగ్ చేసేసుకుని ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి కొన్ని మార్పులు ఉంటాయి కదండి, ఆర్మ్ హోల్ దగ్గర, నెక్ దగ్గర అనేది. అందుకనేసి సేమ్ రెండు ఒకేలా కటింగ్ అయితే చేసేయాలి. ఇలా పైవైపు కూడా కటింగ్ చేసేసుకుని మిడిల్లోనికి నెక్ దగ్గర ఒక కట్ అనేది ఇచ్చుకోండి. ఇలా ఇచ్చిన తర్వాత మనం బ్యాక్ సైడ్ హై నెక్ పెడతాం కాబట్టి జస్ట్ 1 ఇంచ్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే జస్ట్ 1 ఇంచ్ కటింగ్ అనేది లోపలికి పెట్టేద్దామండి. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్కి వచ్చేసరికి డీప్ తీసాం కాబట్టి కిందకి 7 ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసాం కదా, దాని ప్రకారం ఇలా మనం రౌండ్ అనుకుంటే రౌండ్, ఏదనుకుంటే అది కటింగ్ చేయాలి. ఇప్పుడైతే ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేసరికి జస్ట్ 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ అనమాట, హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకొని మీరు కటింగ్ అనేది చేసేయండి. ఇదే 7 ఇంచ్ అనేది నెక్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 7 ఇంచ్ కూడా నెక్ డౌన్కి మార్కింగ్ ఎక్కడికైతే చేసామో అక్కడికి ఇలా మార్క్ పెట్టుకోవాలన్నమాట. మీరు ఆల్రెడీ నేను దీంట్లో స్ట్రైట్ కట్ అనేది తీసాను కాబట్టి స్ట్రైట్గా ఫ్రంట్ వైపు, దీనికి జస్ట్ రౌండ్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. కోట్లో చాలా మోడల్స్ అనేవి ఉన్నాయి కదండి, కావాలి అని అనుకుంటే మనం ఇక్కడ కట్ వర్క్ కూడా పెట్టచ్చు అనమాట. నేనైతే దీనికి రౌండ్ అనేది తీసుకుంటున్నాను. అదేవిధంగా రౌండ్ మార్కింగ్ చేసి ఇలా కటింగ్ అనేది చేస్తున్నాను. మీరు స్ట్రైట్గా కావాల్స్తే స్ట్రైట్గా తీసుకోవచ్చు, కాస్త క్రాస్గా కావాలనుకుంటే క్రాస్గా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా నేను ఎక్కడికైతే మార్కింగ్ చేశానో అక్కడి నుంచి నెక్ డిజైన్ అనేది కూడా తీసేస్తున్నాను అనమాట. నెక్ జస్ట్ రౌండ్ అనే అనుకున్నానండి, అలా తీసాను. ఫ్రంట్ వైపు అయితే ఇలా 2 పార్ట్లు వచ్చే విధంగా చేశాను కదా. ఇప్పుడు మనం లైనింగ్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని జస్ట్ ఫ్రంట్ వైపు బ్యాక్ పార్ట్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసి దీన్ని కటింగ్కి అయితే తీస్తున్నాను అనమాట. మనం ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకుంటే సరిపోతుందండి, ఫ్రంట్కి అలాగే ఎక్స్ట్రా కటింగ్స్ అనేవి చేయాలి కాబట్టి. ఇలా సేమ్ క్లాత్ మనం ఏదైతే తీసుకున్నామో లైనింగ్ క్లాత్ మెయిన్ పీస్ పైన పెట్టి కటింగ్ అనేది చేసేసి బ్యాక్ పార్ట్ అనేది తీసి పక్కన పెట్టేశాను అనమాట నేను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సేమ్ అదే విధంగా అందులో ఫోల్డింగ్ చేస్తాను, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాన్ని ఎలా చేయాలనేది వీలుని బట్టి చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్లోకి వెళ్తే మెయిన్ బ్యాక్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో దానిపైన ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టి నెక్ దగ్గర స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఏదైతే పెట్టామో దాన్ని సేమ్ ఎలా ఉందో అలా అయితే స్టిచ్చింగ్ చేయాలండి. ఇలా చేసిన తర్వాత కింద మనకి వేస్ట్ దగ్గరికి వచ్చేసరికి కూడా సేమ్ నేను ఇలాగే ఎక్స్ట్రా పట్టి ఏం తీసుకోవాల్సిన అవసరం లేకుండా స్టిచ్ అనేది వేసేస్తున్నాను అనమాట. ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత తిరిగి వేసేయడానికి వీలుంటుంది కదా, అందుకనేసి ఇలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేసి మనం దీన్నైతే ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కటింగ్ అనేది చేసేయండి. ఇలా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది కటింగ్ అనేది చేసేయండి. అదేవిధంగా నెక్ దగ్గర ఉన్న క్లాత్ కూడా ఇలా కటింగ్ అనేది చేసేయాలి. ఇలా కటింగ్ చేసిన తర్వాత నెక్కి ఇలా చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకొని మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా అయితే తిరిగేసేయండి. ఇలా తిరిగివేసిన తర్వాత మనకి కింద వేస్ట్ పార్ట్ దగ్గర టాప్ స్టిచ్ అనేది వేయాలన్నమాట.
ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం ఇలా టాప్ స్టిచ్ అనేది వేయాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు వీలుగా ఉంటుంది కాబట్టి సపోర్ట్ చేయాలి అని అనుకుంటే లైక్ అయితే డెఫినెట్గా చేయండి. ఇలా మనం చివరి వరకు కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇదే విధంగా సేమ్ నెక్ దగ్గర కూడా ఇంకొక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి. అంటే ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట. మనం ఇలా తిరిగేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత మనం లైనింగు మెయిన్ పీస్ ఏదైతే ఉందో ఈ రెండింటిని అటాచ్ చేసుకుంటూ షోల్డర్స్ దగ్గర నుంచి మిగిలిన మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ కుట్టు వేసేయండి. ఇదే విధంగా ఇంకొక వైపు కూడా కుట్టు వేసేయండి సేమ్. ఇలా కుట్టు వేసిన తర్వాత మనం ఎంతైతే ఖర్చు తీసుకున్నామో, నేనైతే దీనికి 2 ఇంచులు ఖర్చు తీసాను కదా, ఆ ఖర్చు వదిలేసి మిగిలిన భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేస్తే మిడిల్లోనికి డాట్స్ అనేవి వేయాలి. డాట్స్ అయితే మనం 4 ఇంచెస్ వరకు డాట్స్ అనేవి వేసుకోవాలండి. రెండు వైపులా ఇదే విధంగా 4 ఇంచులకి డాట్స్ అనేవి వేసేయండి. ఇలా బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిందనమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ మనం మెయిన్ పీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే 2 పీసుల కింద కటింగ్ చేసేయండి. మనకి ఫ్రంట్ సైడ్ కట్ ఎలా వస్తుంది కదా, అందుకనేసి 2 పీసుల కింద కటింగ్ చేసేసిన తర్వాత ఒకవైపు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని లైనింగ్ పార్ట్ ఏదైతే మనం కటింగ్ చేసి పెట్టుకున్నామో అది తీసుకొని వేసుకోండి. ఇంకొక వైపు సేమ్ అలాగే లైనింగ్ది కటింగ్ చేసి వేసుకోండి. ఒకటైతే పక్కన పెట్టి ఇంకొకటి తీసుకొని మనం కింద నుంచి కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలా మనం కింద మన ఖర్చులు ఎక్కడైతే పెట్టామో అక్కడ నుంచి జస్ట్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాని రైట్ సైడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టాలండి. రైట్ సైడ్ పెడితే అంటే మనం ఉల్టా చేయడానికి వీలుగా ఉండే విధంగా అన్నమాట. ఇదే విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ డోరీస్ అనేవి ఇచ్చాం కదా, వీటిని మనం ఎక్కడ స్టిచ్చింగ్ చేయాలి అని అనుకుంటామో అక్కడ పెట్టే ఎగ్జాక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసేయాలన్నమాట. అంటే మనకి కుట్టిన తర్వాత అటాచ్ చేయవలసిన పని లేకుండా మనం డైరెక్ట్గా ఇప్పుడే అటాచ్ చేసేయాలి. ఇలా రౌండ్ నెక్ తీసుకున్నాను కదండి, నేనైతే అలా మిడిల్లోనికి స్టిచ్చింగ్ అనేది చేశానన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ వేస్ట్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కటింగ్ చేసేయండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత జస్ట్ నెక్ చుట్టూ మనం రౌండ్ ఎక్కడైతే తీసామో అక్కడ ఇలా కట్స్ అనేవి ఇచ్చుకుంటూ వచ్చేయండి. ఫినిషింగ్ బాగోవడం కోసం ఇలా కటింగ్స్ అనేవి డెఫినెట్గా ఇవ్వాలన్నమాట. ఇలా కట్స్ ఇచ్చుకుంటూ వచ్చేసిన తర్వాత దీన్ని అయితే ఇలా తిరిగేయండి. మనకి డోరీస్ వేసిన దగ్గర పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది. ఇలాగా డ్రాప్ నెక్ ఏదైనా ఉంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే డోరీస్ యాడ్ చేసాం కాబట్టి. మిగిలిన రౌండ్ దగ్గర వచ్చేసి నేనైతే ఇలా స్క్రూ డ్రైవర్తో రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం ఇలా తీస్తున్నాను అనమాట. ఇలా చేస్తే చూడండి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇదే విధంగా సేమ్ ఇంకొక వైపు కూడా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి పైనుంచి, అంటే టాప్ స్టిచ్ అనమాట. ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి. ఫినిషింగ్ బాగోవడం కోసం ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి. ఇలా నెక్ వరకు కూడా కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత మనకి కింద వైపున అదే సైడ్లు ఉంటుంది కదండి, మనం మిగిలిన బాడీ పార్ట్ని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ ఒక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా వేసిన తర్వాత షోల్డర్స్ అనేవి అటాచ్ చేసేయండి. ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకుంటూ వచ్చేయండి. స్టార్టింగ్ ఇలా రఫల్ లాగి చివరి వరకు ఒక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి. ఇదే విధంగా ఇంకొక వైపు కూడా ఇంకొక కుట్టు అనేది కూడా వేయండి. అంటే 2 కుట్లు అనేది వేసుకోండి. సేమ్ ఇదే వైపు ఇంకొక వైపు కూడా ఇదే విధంగా కుట్టు అనేది వేసేయండి. ఇలా కుట్లు వేసేసిన తర్వాత మనం ఆమ్ హోల్ దగ్గర నుంచి అంటే చంక దగ్గర నుంచి డైరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక పాదం వెడల్పు ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. మనకి ఎక్స్ట్రా పీస్ అనేది ఏమీ అటాచ్ చేయవలసిన అవసరం లేదండి. లేదు పైపింగ్ కావాలి అని అనుకుంటే మీరైతే పైపింగ్ అనేది వేయచ్చు అనమాట. లేదనుకుంటే ఇలా డైరెక్ట్గా ఒక పాదం వెడల్పు లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ పాదం వెడల్పు పైకి పెట్టుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి. ఇలా షోల్డర్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు డెఫినెట్గా షోల్డర్స్ దగ్గర కుట్టు అనేది ఇలా విడదీయండి. ఎందుకంటే మనకి ఎక్కువ ఒత్తుగా రాకుండా నీట్గా అయితే ఉంటుందన్నమాట. ఇలా స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి. జస్ట్ ఒక పాదం వెడల్పు లోపలికి పెట్టుకొని కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి. ఇది కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగా నీట్గా అయితే వస్తుందండి. ఇదే విధంగా ఇంకొక వైపు కూడా సేమ్ కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి. ఇంకొక షోల్డర్ వైపు కూడా సేమ్
స్టిచ్చింగ్ వేసేయండి. ఇలా రెండు వైపు కుట్లు వేసేసుకున్న తర్వాత మనమైతే బాడీని అటాచ్ చేసేయాలన్నమాట. మనం ఖర్చు కోసం ఎంతైతే ఎక్స్ట్రా తీసుకున్నామో అంత మార్కింగ్ అనేది పెట్టుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి. ఇలా అయితే 2 కుట్లు అయితే వేయండి. నేను ఇదే విధంగా చివరి వరకు కుట్టు అనేది వేసుకుంటున్నాను. 2 దగ్గర చూసారా, మనకి కిందకు వచ్చేసరికి అసలు క్లాత్ ఎక్స్ట్రా అయితే అవ్వలేదు. ఎందుకంటే మనం కటింగ్లో పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకుంటే ఇది అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. కోట్ అనేది ఫైనల్గా కోట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా అయితే ఉందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే షేర్ అయితే చేయండి. ఫైనల్గా కోట్ అయితే ఇలా ఉంది. టాజిల్స్ అనేవి ఇంత పెద్దగా పెట్టమన్నది మా సారిక, అందుకనేసి ఇంత హెవీ టాజిల్స్ అనేవి ఇచ్చానమాట. ఫైనల్గా కోట్ ఇలా ఉంది.